500 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామండి. ఎక్కడ దాని గురించి కూడా బడ్జెట్లో కూడా ఎక్కడ కూర్చోలేదు. చేనేత కార్మికులకు 500, 200 అంటే పౌర్లూములకు 500, అదేవిధంగా హ్యాండ్లూములకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. ఎక్కడైనా అమలు అవుతుందా చేనేత కార్మికులకు? ఎక్కడ కాడము. అంటే ఇప్పటికైనా వాస్తవాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వానికి ఏదో మేలు చేయాలని చెప్పి రాజకీయ లబ్ధి చేయాలని ప్రయత్నం చేస్తే ఈ పత్రికలు మీడియాల యొక్క విశ్వసనీయత కూడా కోల్పోతారు. రోజు అప్పుడు ఏ రేటు కొన్నారు, ఇప్పుడు ఏ రేటు కొన్నారు. కొన్నది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఎక్కడ అగ్రిమెంటే లేదు. మన గవర్నమెంట్తో అదానితో కూడా ఎక్కడ అగ్రిమెంట్ లేదు. చెక్కితో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అదాని వాళ్ళు చేసుకుంటొచ్చేమో, అది మనకు సంబంధం లేని విషయము. కాబట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ డైవర్ట్ చేసేదానికి ఇదంతా తీసుకొస్తున్నారు. ప్రజల మీద వేసేటువంటి 8,000 కోట్ల రూపాయల భారాన్ని వేస్తూ దాన్ని డైవర్ట్ చేసేదానికి చేసే కార్యక్రమాలే తప్ప ఎన్ని వాస్తవాలు కాదు. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలిపితే అది ఏదో 4 రూపాయలు 5 రూపాయలు అవుతుంది అని చెప్తుంది. అదేమీ లేదు, ఏ ఛార్జెస్ లేకుండా. గతంలో చేసుకున్న ఒప్పందాలకు అన్నిటికీ కూడా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి. దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి డిస్కమ్ల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అలాంటి పరిస్థితి అది చాలా గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత తక్కువ ధరకు కరెంట్ అనేది కొనుగోలు అనేది ఎక్కడ జరగలేదు. గతంలో కూడా మనం చూస్తే 2014-19 వరకు కూడా 2400 మెగావాట్లు సోలార్ ఉత్పత్తి చేస్తే ఆ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు? ₹5.90 కరెంటు కొన్నారు. ఇదే సోలార్ ఉత్పత్తి పీపీఏలో అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ₹5.90 కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళ లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ₹2.49 కరెంటు కొనుగోలు చేశారు. ₹5.90 కొనేది తప్ప కరెక్టా? అదే సోలార్ ఎనర్జీ ₹2.49 కొనేది కరెక్టా? అంటే ఒక్కొక్క యూనిట్కు దాదాపు ₹3.47 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొనేదానికంటే తక్కువకు కరెంట్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గవర్నమెంట్ డిస్కమ్లు కొనే రేటు అంటే ఇంత తక్కువ ధరకు దాదాపు 25 సంవత్సరాలు ₹1,00,000 కోట్ల మనకు రాష్ట్రానికి ఆదా అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం 3,000-4,000 కోట్ల రూపాయలు కరెంటు తక్కువకు వస్తూ ఉంది ముందు కొనే దానికంటే. ఇంత తక్కువ కాదు చౌకకు మనకు రాష్ట్రం మీద భారం పడకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని అది కేంద్ర ప్రభుత్వ సంస్థతో మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ చేసుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆదానితో డైరెక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు, దీంట్లో 1,700 కోట్ల రూపాయల ముడుకులు చేతులు మారినాయని పెద్దగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం అదాని గ్రూప్ వాళ్ళతో సంబంధమే లేదు. కేవలం డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతోనే మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడు లేనంత కూడా తక్కువ ధరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ రేటు కొన్న పరిస్థితులే లేవు. అంత తక్కువ ధరకు కొంటే ఇదన్నీ కూడా ఇదేదో అమెరికా సంస్థ వస్తుంది, రేపు ఎల్లుండి జగన్ అరెస్ట్ చేసి తీసుకుపోతారన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? డైవర్షన్. దీనివల్ల ఏమేస్తున్నారు? ఈరోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ 1,00,000 కోట్లు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుందని చెప్తారు. అంటే గతంలో సోలార్ ఇంతకంటే 200 పెట్టి కొంటే నష్టం జరుగుతుందా? దాంట్లో తక్కువ రేటుకు ₹3.47 మనకు ఆదా అవుతుంది. అంటే ₹2.49 వస్తుంది.
₹5.90 ఎక్కడ గతంలో కొనేటి, ఇది ₹2.49 ఎక్కడ? జగన్ కొనేది ₹2.49 గవర్నమెంట్, జగన్ గారు కాదు. కాబట్టి ఇంత తక్కువ ధరకు రైతులకు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక చేసి తయారు చేస్తే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా మీరు చేసే ఆలోచన బాగుంది, ఆ రేటుకు మేమే సోలార్ పవర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ప్రజల మీద భారం వేస్తున్నటువంటి ఈ భారాన్ని డైవర్ట్ చేసేదానికి ఇదేదో సెకీతో ఒప్పందాన్ని అదేదో ప్రైవేట్ సంస్థతో చేసుకున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా వాళ్ళ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. మీరు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పి ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఇదేదో జగన్ చేస్తే మా ఈ విధంగా జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జగన్ పోయిన గవర్నమెంట్ ఏదో చేశాడు, ఇప్పుడు భారం పెంచాల్సి వస్తుంది. మీకు ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలిసిన తరువాతనే 4 ఏళ్ళు మీరంతా స్టడీ చేసినాకనే ఈ సూపర్ 6 హామీలు, పవర్ రేట్లు తగ్గిస్తాము, మరీ ముఖ్యంగా చేనేత కార్మికులకు, మన ప్రాంతంలో కూడా ఎక్కువ ఉన్నారు, చేనేత కార్మికులకు కూడా ఏం చెప్పారు. అదేవిధంగా మీరు చూస్తే యూనిట్కు పవర్ లూమ్లకైతే 500 ప్రజలను మోసం చేసి చెప్పి వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా అనుకుంటున్నారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో హామీలు నమ్మి మోసపోయామని ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు ఒకటి తీసుకొచ్చారు. ఈరోజు అదానీ గ్రూప్తో ఈరోజు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గమనించే గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి దాదాపు 9,000 మెగావాట్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేదానికి ఒక 25-30 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని టెండర్లు పిలిచారు. అంటే సోలార్ ఎనర్జీతో పవర్ వస్తే తక్కువ రేటుకు వస్తుందని. కానీ అది న్యాయపరమైన చిక్కులతో ఆ టెండర్లు ఆగిపోయినాయి. తర్వాత ఏం జరిగింది, ఈ లోపల సెకీ అనే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెకీ అంటారు దాన్ని. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక లెటర్ రాసింది. అయ్యా మీరు టెండర్లు పిలిచి మీరందరూ కూడా ఈ సోలార్ ఉత్పత్తి చేసి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, తప్పు అని చెప్పి దానికోసం చేస్తున్నారు. మేమే డైరెక్ట్గా ₹2.49 మీకు ఉచితంగా కరెంటు, అంటే మీకు ₹2.49 కరెంటు మేమే చౌక ధరకి ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారు మన రాష్ట్ర ప్రభుత్వానికి, డిస్కమ్లకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.